గత ప్రభుత్వం దసరా కానుకగా మహిళలందరికీ కూడా బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. కానీ ఈ ప్రభుత్వం హైడ్రా పేరుతోటి కన్నీటి గాథను బాధను వాళ్ళకు ఆవేదనను మిగిల్చింది. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు అసలు గమనించట్లేదా? నిజంగా చెప్పాలంటే ఈసారి దసరా కానీ బతుకమ్మ కానీ జరుపుకునే పరిస్థితిలో హైదరాబాద్ ప్రజానీకం లేరనే చెప్పాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం చూసుకుంటే కనుక పండుగలను చాలా వితరణంగా చేసిన ఉదంతాలే కోకొల్లలుగా మనం చెప్పుకోవచ్చు. ఈసారి చూసుకుంటే కనుక కూల్చివేతల క్రమంలో అందరూ కూడా ఒక దుఃఖ పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. వాస్తవానికి చెప్పాలంటే మూసీ ప్రక్షాళన అంటామా లేదా మూసీ సుందరీకరణ అంటామా, ఇది జరగాలంటే 3 కాంపోనెంట్స్లో వర్క్ జరగాల్సి ఉంటుంది. ప్రధానంగా మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని చూసుకుంటే కనుక రివర్ బెడ్లో ఉన్న ల్యాండ్ ఎంత అనే దానికి సంబంధించిన అసెస్మెంట్ చాలా స్పష్టంగా జరగాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడో విలేజ్ ప్లాన్స్, విలేజ్ మ్యాప్స్ ఎప్పుడో కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగి ఉన్నాయి కనుక నిజంగా రివర్ బెడ్ ఎక్కడైనా డైవర్షన్ తీసుకుందా అనే దానికి సంబంధించి కలెక్టర్లు సంబంధిత గ్రామాలను సంప్రదించి దానికి సంబంధించి ఒకటి నోటిఫై చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వం చూసుకుంటే కనుక ఈ బఫర్ జోన్ ఒక 50 మీటర్ల పరిధికి చేసిన విషయం తెలిస్తే, అందుకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిస్తే, దానికి విరుద్ధంగా ఈసారి ప్రభుత్వం 150 మీటర్ల మేరకు బఫర్ జోన్ గా పరిగణిస్తున్న వివాదాస్పద పరిస్థితి ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా నిర్ణయం జరగాల్సి ఉంది. ఇక రెండో కాంపోనెంట్ తీసుకుంటే కనుక ఈ మొదటి కాంపోనెంట్ ఈ ల్యాండ్ కు సంబంధించి అక్కడ ఎన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి, అసలు వాళ్ళందరినీ కూడా బాధితులుగా చూడాలి కానీ ఆక్రమణదారులుగా చూడొద్దని చెప్పేసి అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ వ్యవహారాన్ని అంతా కూడా రాష్ట్ర రెవెన్యూ శాఖ చూస్తుంది. అసలు అక్కడ ఉన్న ల్యాండ్ ఎంత, అందులో ఉన్న ఆక్రమణలు ఎన్ని, అందులో ఉన్న నిర్మాణాలు ఎన్ని అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అంతా కూడా రెవెన్యూ శాఖ దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రెండో కాంపోనెంట్ చూసుకుంటే కనుక డిపిఆర్లను ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. డిపిఆర్లకు సంబంధించి ఇప్పటికే బిడ్లను ఆహ్వానించిన క్రమంలో అంతర్జాతీయ సంస్థలు కొన్ని ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యాయి, బిడ్లు వేశాయని చెప్పేసి కూడా మనకు అందుతున్న సమాచారం పడుతుంది. ఇందుకు సంబంధించిన నిర్ణయం ఇంకా జరగనేలేదు. దానికి సంబంధించి అంటే డిపిఆర్లు ఎవరైతే తయారు చేయాలనో ఆ తయారు చేయాల్సిన ఒక ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ నియామకం మాత్రమే ప్రస్తుతం జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన కసరత్తు మాత్రమే జరుగుతుంది. ఆ కన్సల్టెన్సీ నియామకం జరిగిన తర్వాత ఆ కన్సల్టెన్సీ కొంత ఫీజును తీసుకున్న తర్వాత ఈ డిపిఆర్ను ప్రిపేర్ చేసే ప్రక్రియను మొదలు పెడుతుంది. అంటే ఈ రెండో కాంపోనెంట్ ఇంకా ముందుకే వెళ్ళలేదు. ఇక మూడో కాంపోనెంట్ ఫండింగ్ కు సంబంధించిన కాంపోనెంట్, ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూస్తుంది. అటు ఈ డిపిఆర్లకు సంబంధించి R&B శాఖ చూస్తుంది, ఫండింగ్ కు సంబంధించి ఫైనాన్స్ శాఖ చూస్తుంది. కానీ ఫైనాన్స్ శాఖ మాత్రం చాలా అడ్వాన్స్డ్ గా ఉన్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కే గడప దిగే గడప అన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రాజెక్టు కోసం అని చెప్పేసి వేలాది కోట్ల రూపాయలను ప్రొక్యూర్ చేసే క్రమంలో అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న 16వ ఆర్థిక సంఘం కావచ్చు, అంతకంటే ముందు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులకు ప్రజెంటేషన్ ఇవ్వడం కావచ్చు, తాజాగా జపాన్కు వెళ్లి ప్రభుత్వ యంత్రాంగము, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వీళ్ళు జపాన్కు వెళ్లి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రతినిధి బృందానికి కూడా ప్రజెంటేషన్లు ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే కనుక ప్రభుత్వం దుందుడుగ్గా వ్యవహరిస్తుంది. ప్రజలను ఒక కాన్ఫరెన్స్ కు తీసుకురాకుండానే, వాళ్ల సమ్మతం లేకుండానే ఏకపక్షంగా ఒంటెద్దు పోకడలతో ప్రజల పట్ల దురుసుగా వ్యవహరిస్తూ వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇళ్లను, కలల సౌధాల్ని కూల్చివేస్తూ ఏకపక్షంగా బుల్డోజర్లను నడుపుతూ ముందుకెళ్తుందని చెప్పేసి ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి అధిష్టానం కూడా చాలా కీన్ గా ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి కూడా ఢిల్లీ పెద్దలు అబ్జర్వ్ చేస్తున్నారనే ఒక సమాచారం కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇవాళ కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుబడిలో ఉన్నాయి. అటు కర్ణాటక పూర్తిగా వివాదాల్లో కూరుకుపోతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఉన్న ఒక తెలంగాణ అంతా సాఫీగా సాగుతుందనుకుంటున్న క్రమంలో ఈ వివాదాస్పద నిర్ణయాలతో ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నామనే ఆందోళన కూడా కాంగ్రెస్ పెద్దల్లో స్పష్టంగా వ్యక్తం అవుతుంది. మరోవైపు త్వరలోనే అంటే వచ్చే జనవరిలో అన్ని మున్సిపాలిటీల ఎలక్షన్లతో పాటుగా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఎలక్షన్లు వస్తున్న తరుణంలో, అటు మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగాల్సిన తరుణంలో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పట్ల శరాఘాతంగా మారే అవకాశాలున్నాయి. ప్రజల విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో కోల్పోతున్న పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో అధిష్టానం కూడా ఇందుకు సంబంధించి ఆరా తీస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ లోనే ఒక సీనియర్ వర్గం అంతా కూడా అధిష్టానానికి ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయం. ప్రజలు ఇబ్బంది పడితే ఖచ్చితంగా కాంగ్రెస్ కు ఆ గోస తగిలి తీరుతుందని చెప్పేసి కూడా వాళ్ళు అభిప్రాయాలను అధిష్టానం దగ్గర వ్యక్తం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో చూసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించి కాంగ్రెస్ పునరాలోచన చేసుకోవాలని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు ప్రతిపక్షం కూడా ఖచ్చితంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆవాసాలకు వెళ్లి ఆ ప్రజలకు బాసటగా నిలుస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి
కనిపిస్తోంది. గత ప్రభుత్వానికి భిన్నంగా, గత ప్రభుత్వ పోకడలకు భిన్నంగా ఈసారి ఏకాఏకిన కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపుగా 1,00,000 కోట్లకు పైగా దీనికి మూసీ ప్రాజెక్టుకు వెచ్చించే క్రమంలో దుందుడుగ్గా ముందుకు వెళ్తున్న పరిస్థితులపైన కూడా ప్రతిపక్షం కీన్గా ఆరా తీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో అసలు డిపిఆర్ లేకుండా ఇంత తతంగమంతా ప్రభుత్వం నడపడం పూర్తిగా అసంబద్ధమనే ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ప్రభుత్వం చెప్తున్న అటు హైడ్రా కావచ్చు, ఇటు మూసీ ప్రక్షాళన కావచ్చు, ఈ రెండూ కూడా వివాదాస్పద నిర్ణయాలుగా చరిత్రలో నిలిచిపోతాయి. మునుపెన్నడూ లేనంత ఆందోళన, అలజడి హైదరాబాద్ ప్రజల్లో కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తలేదు. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో పాత బస్తీ లాంటి సున్నిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి సున్నిత ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటే ఏంటి పరిస్థితి అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్ సూరజ్.